ఏదైనా వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథం 43వ అధ్యాయము 15-16 వచనాల్లో రాయబడిన వాక్యం చదువుకుందాం. యెహోవానగు మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేను మీకు రాజును, సముద్రములో త్రోవ కలుగు చేయువాడును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. సముద్రము అని అనగా లోకము. విశ్వాసులమైనటువంటి మనం ఈ లోకంలో పరిశుద్ధుడైనటువంటి దేవుని కొరకు, సృష్టికర్త అయినటువంటి దేవుని కొరకు ప్రయాణం చేయటం అది ఇబ్బందిగాను ఆటంకంగానూ ఉంటుంది. అయితే అట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు మన కొరకు ఆయన త్రోవను కలుగు చేసేటటువంటి దేవుడిగా ఉన్నారు. నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఇశ్రాయేలులకు ఎదురుగా సముద్రం ఉన్నప్పుడు, వెనక శత్రు సమూహం తరుముతున్నప్పుడు దేవుడు వారికి సముద్రమును 2 పాయలుగా చేసి ఆరణ్యాల మీద నడిపించారు. ఆ ఆరణ్యాల మీద ప్రయాణం చేయటకే ప్రయత్నించిన ఐగుప్తీయులు తిరిగి మరలా సముద్రంలో వారు మునిగిపోయారు. ఇశ్రాయేల్ అందరూ కూడా రక్షించబడ్డారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని ప్రభువారు మనకు ఆయన అనుగ్రహిస్తారు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకొనుము, ఆయన నీ త్రోవలను సరళం చేయనని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. గనుక విశ్వాసముతో, సంపూర్ణ సమర్పణతో దేవుడు చేయు కార్యాల పట్ల దృష్టి పెట్టి విశ్వాసంతో కనిపెట్టండి. మీ ముందున్నటువంటి ప్రతి ఆటంకాలను ప్రభు తొలగించి ఆయన మీ త్రోవలను సరళం చేసి మీ విశ్వాసానికి తగినట్లుగా ఆశ్చర్య కార్యాలను ప్రభు జరిగిస్తారు. ఇట్టి కృపకు నా ప్రియులకు మీరందరూ పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నిశ్చయముగా 100 దీవెన కలుగునుగాక. నీవే సముద్రములో త్రోవను కలుగు చేయి దేవుడు అన్నావు. మా ప్రియుల జీవన యాత్రలో తాము ఎదుర్కొనేటటువంటి ప్రతి ఆటంకాలలో కూడా వారికి మార్గాన్ని చూపగలిగిన దేవుడుగా మీరున్నందుకు కృతజ్ఞతలు. దైవజనులను, వారి కుటుంబాన్ని పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను లేవనెత్తండి. నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి వారికి ఆదరణ దయచేయండి. మరొక నూతన సంవత్సర దయాకిరీటను పొందిన మా ప్రియులను మీరు దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక. ఆమెన్. నేడు విన్న ఈ